ఒకవేళ మీ గురువుకు ఏదైనా చెయ్యాలని మీకు అనిపిస్తే మీరు చేయగలిగిన ఉత్తమమైన పనేమిటంటే మీ చెత్తను పక్కన పెట్టి పురోగమించడమే. మీ గతం తాలూకు చెత్తని నాకు వదిలేసి మీ ప్రస్తుత చెత్త విషయం మీరు చూసుకోండి. మీరలా చేస్తే అదే ఉత్తమమైన పని. లేదు, ఒకవేళ మీరు పోతే, Even if I died, I will not stop the spiritual part of my activity. అందులోనూ రేపు సద్గురువు చనిపోబోతున్నారు అంటే మీరు ఈ రాత్రే వికసించాలి, అవునా కాదా? కాబట్టి మీరు జీవితాన్ని ఈ విధంగా చూడాలి. రేపొద్దున్న మీరైనా చనిపోవచ్చు, లేదా నేనైనా చనిపోవచ్చు. కాబట్టి ఈ రాత్రే ఏదో ఒకటి జరిగి తీరాలి. కాబట్టి వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు లేదా జన్మల లెక్కలో ఆలోచించకండి, క్షణాల లెక్కలో ఆలోచించండి. ఎందుకంటే జీవితం ఉన్నది క్షణాల్లోనే.